హలో గైస్, ఇదైతే సెయింట్ లూయిస్లోని సెయింట్ లూయిస్ కౌంటీ లైబ్రరీ థార్న్హిల్ బ్రాంచ్. ఇదైతే పబ్లిక్ లైబ్రరీ. ఈ లైబ్రరీలోని సర్వీసెస్ వాడుకోవాలి అని అంటే ఇందులో మనకి మెంబర్షిప్ ఉండాలి. మెంబర్షిప్ అయితే ఫ్రీనే, కాకపోతే ఒక కండిషన్ అయితే ఉంది. మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు సెయింట్ లూయిస్ కౌంటీలో రెసిడెంట్ అయి ఉండాలి. అంటే సెయింట్ లూయిస్ కౌంటీలో మనం ఉంటున్నట్టు ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఆల్రెడీ బుక్స్ తీసుకుని రిటర్న్ చేయాలనుకున్న వాళ్ళు సింపుల్ గా ఎంట్రన్స్ లోనే ఇక్కడ రిటర్న్స్ అని ఉంది కదా, అక్కడైతే రిటర్న్ చేసేస్తారు. లోపలికి వెళ్ళి డెస్క్ దగ్గర ఇదంతా అయితే ఉండదు. సో లైబ్రరీ అయితే చూడడానికి ఇలా ఉంటది. లోపలికి రాగానే సైలెంట్ గా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ లైబ్రరీలో బుక్స్, ఈ బుక్స్, మ్యాగజైన్స్, ఆడియో బుక్స్, న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఫ్రీ వైఫై, స్టడీ రూమ్స్, ప్రింటింగ్, స్కానింగ్, ఇంకా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. ప్రింటింగ్, స్కానింగ్ వాడుకోవడానికి మెంబర్షిప్ ఏం అవసరం లేదు. కాకపోతే మెంబర్స్ కాని వాళ్ళు ఏంటంటే డబ్బులు కట్టాలి. మెంబర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంత అమౌంట్ వరకు వాళ్ళు ఫ్రీగా ప్రింట్ తీసుకోవచ్చు అనేది అయితే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ బుక్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ చేశారనేది వీడియోలో క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ బుక్స్ అన్ని కూడా ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ చాలా నీట్ గా అరేంజ్ చేశారు. అంటే ఫిక్షన్ వన్ ఒక దగ్గర, నాన్ ఫిక్షన్ వన్ ఇంకొక దగ్గర, అట్లా ఏ కేటగిరీకి సంబంధించింది అట్లా డిఫరెంట్ గా అయితే పెట్టారు. ఇండియాలో ఈ లైబ్రరీస్ ఇవన్నీ పెద్దగా పట్టించుకోం గానీ ఇక్కడ మాత్రం జనాలు చాలా బాగా అయితే వీటిని యూజ్ చేసుకుంటున్నారు. ఇండియాలో మహా అయితే కాలేజెస్ లో వాటిలో ఉంటాయి ఈ లైబ్రరీస్. అలా కాకుండా పబ్లిక్ లైబ్రరీస్ వచ్చేసరికి చాలా పాతబడిపోయినగా ఉంటాయి, ఎవరు మెయింటైన్ చేయరు. అట్లని కాకపోయినా జనాలు కూడా వాటిని యూటిలైజ్ చేసుకోవట్లేదు. కానీ ఇక్కడ అమెరికాలో మాత్రం పబ్లిక్ లైబ్రరీస్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో జనాలు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వీడియోలో చూసేదైతే చిల్డ్రన్ సెక్షన్ అనమాట. ఈ మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించిన బుక్స్, ఇంకా టాయ్స్, కంప్యూటర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్ కూడా చిన్నపిల్లల్ని లైబ్రరీస్ తీసుకొచ్చి అక్కడ టైం స్పెండ్ చేయించి ఇక్కడ నుంచి బుక్స్ ఇంటికి తీసుకెళ్లి ఇక్కడ సిస్టమ్స్ దగ్గర కూర్చోబెట్టి ఆ మైండ్ గేమ్స్ ఇవన్నీ ఆడిపించి చాలా బాగా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ లైబ్రరీలోనే చిన్నపిల్లలకి బుక్స్ ఇవే కాకుండా ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా స్నో పడడం వల్ల ఇదైతే ఎవరు వాడట్లేదు, కానీ మీరు చూడొచ్చు అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ ఉంది ఏంటనేది. పిల్లలకి ఫోన్ నుంచి వదిలిపెట్టడం కంటే కూడా ఇలా లైబ్రరీస్ తీసుకొచ్చి ఈ బుక్స్ చదవడం అట్లా నేర్పిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే యూజ్ అయింది. ఈ లైబ్రరీలో ఇవే కాకుండా ఇంకా చిన్నపిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవడానికి బిల్డింగ్ బ్లాక్స్ అట్లా ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లల బుక్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించవచ్చు. వాళ్ళ తగ్గట్టు మొత్తం బొమ్మలుగా అలా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటాయి. స్టార్టింగ్ లో మెంబర్షిప్ అని ఒకటి చెప్పాను కదా, ఒకవేళ మనం మెంబర్ అయితే ఇలా లైబ్రరీ కార్డు ఒకటి ఇస్తారు. దీన్ని యూజ్ చేసుకుని మనం అయితే బుక్స్ తీసుకెళ్ళాలి. మీరు వీడియోలో చూడొచ్చు ఆ బుక్స్ ని ఎలా స్కాన్ చేస్తున్నారు అనేది. ఆ బుక్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్ లా ఉంది కదా, దాని మీద అయితే పెడతారు. జస్ట్ దాని మీద పెడితే అన్ని బుక్స్ కూడా స్కాన్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి బుక్ కూడా వెనక సైడ్ ఒక స్టిక్కర్ లాంటిది, అది చిప్పో స్టిక్కరో నాకైతే తెలియదు కానీ అది అంటించి ఉంటది. ఎప్పుడైతే మనం తీసుకున్న బుక్స్ అన్ని కూడా ఆ ప్లేట్ మీద పెడతామో మేబీ ఏమైనా రేస్ వస్తాయో లేదో నాకైతే తెలియదు కానీ అన్ని కూడా ఒకటేసారి స్కాన్ అయిపోతాయి.